హాయ్ హలో నమస్తే. నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు నో ఫిల్టర్ విత్ శివ. ఈరోజు మన ముందున్న గెస్ట్ బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ శేఖర్ భాషా గారు ఈరోజు మనతో ఉన్నారు. అనుకోని పరిస్థితుల్లో రెండో వారే ఎలిమినేట్ అయ్యి రావడం జరిగింది. అసలు మనము ఆయన్ని ఒక అంచనాల్లోనే పెట్టుకున్నాం మనం. అసలు అరే ఈయన ఎంటర్టైన్మెంట్లు కానీ లేకపోతే ఆయన మాట్లాడే విధానం కానీ ఇవన్నీ చూసి ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని మనం అనుకున్నాం. టాప్ 5 వరకు కూడా అనుకున్నాం. కానీ అనుకోని పరిస్థితుల్లో బయటికి రావడం జరిగింది. అసలు ఇలా బయటికి రావడానికి గల కారణాలేంటి? అసలు ఆ హౌస్‌లో ఏం జరుగుతున్నాయి? మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే భాషా గారితో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ హాయ్ బ్రో. హాయ్ హాయ్ ఎలా ఉన్నారు బ్రో? థ్యాంక్ యూ. బాగున్నారా? యాహ్! శేఖర్ భాష. ఈ భాషకి ఏదో స్టోరీ ఉందంటే ఏంటి బ్రో అది? భాషకు ఉన్నంత ఫ్లాష్ బ్యాక్ అయితే కాదు, రేడియో కోసం పెట్టింది. ఫస్ట్ శేఖర్ దాదా అని ఉండింది ఆ! రేడియో నేమ్. ఆ! తర్వాత మెల్లగా మార్చాం, శేఖర్ భాష అని మార్చాం అనమాట. యాహ్! దాదా కన్నా భాష ఇంకా బ పెద్ద గోండా కదా. ఆ! అలా యాక్చువల్లీ ఇది ఎందుకొచ్చిందంటే మీరు లోపలికి వెళ్ళంగానే మిమ్మల్ని చాలా మంది శేఖర్ భాష ముస్లిం అని అన్నారు. లైక్ అది అలాగా అసలు దానికి చాలా మందికి తెలియట్లేదు. కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉన్నది. అది ఏంటి భాష అనేది? ఇది జస్ట్ రేడియో కోసం పెట్టిన స్క్రీన్ నేమ్. ఆ, ఒక నేమ్. అది శేఖర్ భాషగా. శేఖర్ భాష. ఫస్ట్ శేఖర్ మామ అని పిలిచేవాళ్ళు FM లో. ఆ! తర్వాత అది శేఖర్ దాదా అయింది. స్టేషన్ మారిన తర్వాత శేఖర్ దాదా అనే పేరు మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ చేయలేకపోయాం. అందుకని ఇంకా కొంచెం పవర్ఫుల్ గా ఏదన్నా భాష. అంటే శేఖర్లు 100 మంది ఉంటారు, హ్మ్. గుంపులో పోయింది అయిపోకుండా ఒక పేరు. స్టాండ్ అవుట్ ఉండాలి నేమ్ అనుకొని అలా నాకు రజనీకాంత్ అంటే బాగా ఇష్టం. అదే ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు ఏదో పెట్టారంట. సో అలా శేఖర్ భాష అని పెట్టాం. బ్రో ఈ బిగ్ బాస్ కి మీకు వెళ్ళాలని చాలా ఇంట్రెస్ట్ ఉండేదంట. ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ ఉండేదంట. నిజమే అది? ఫస్ట్ నుంచి అంటే మేబీ అప్పుడప్పుడు చూసినప్పుడల్లా అబ్బా మనం కూడా ఉంటే బాగుండు కదా హ్మ్. అనిపించేది. మనల్ని ఎందుకు పిలుస్తారు అనుకున్నా. కానీ అప్పుడప్పుడు ఆర్జేస్ పిలుస్తుంటే అరే మనం కూడా ఆర్జేలే కదా, మనం కనపట్లేదా వీళ్ళకి అనుకునేవాడిని. సో ఫైనల్లీ మేరా నంబర్ ఆగా. ఇలా కనబడట్లేదు అనే ఏదైతే మాట వచ్చిందో దానివల్లే ఈ రాస్తారు ఇష్యూలో మీరు ఎంటర్ అవ్వడం కానీ లేకపోతే దాని గురించి ఏమైనా చేయడం జరిగిందా? ఇది ఒకటి ఉంది అనమాట. నేను చెప్పి అలసిపోయి క్వశ్చన్కి, బట్ మళ్ళీ చెప్తా. లాస్ట్ ఇయరే వచ్చింది. లాస్ట్ ఇయరే కనపడ్డా నేను వాళ్ళకి. వెళ్ళాము, ఇంటర్వ్యూ అయింది. కానీ జనాల్లోకి వెళ్ళడం అయితే మాత్రం రాస్తారు. అదే దానికి నువ్వేమైనా కాంట్రవర్సీ చేసి వెళ్ళావా? నువ్వు బిగ్ బాస్కి వెళ్ళావు కదా, నువ్వేం కాంట్రవర్సీ సృష్టించావు? నా ఇంటర్వ్యూలో కాంట్రవర్సీ అంతే కదా. చైతు వెళ్ళాడు, సూర్య వెళ్ళాడు, ఇంక బోళ్ళ మంది వెళ్ళారు. ఆర్జేస్ వీళ్ళందరూ ఏదైనా కాంట్రవర్సీ చేసి వెళ్ళారా? మామూలుగా అర్జున్ పిలుస్తారు కదా, అదే కేటగిరీలో పిలిచారు. కాకపోతే ఇప్పుడు కొంచెం ఈ చర్చనీయాంశం వల్ల అందరూ ఓకే ఇలా అడుగుతున్నారు. మేబీ దీనివల్ల కూడా ఒక ఇంపాక్ట్ ఉండి ఉండొచ్చు వాళ్ళు. కానీ దీనికోసం ఇదని అంత సీన్ లేదు కదా. నువ్వు వెళ్ళాలనుకోని దీనికోసం ఏమైనా చేసావా? బిగ్ బాస్ కోసం ఏమైనా తయారయ్యావా? లేదు. మరి ఒక కంటెస్టెంటే ఉన్నాడు ఎదురుగా మనకి, ఆయనే సాక్ష్యం. ఎప్పుడు చేయడు ఇట్లాంటివన్నీ. యాక్చువల్లీ స్టేజ్ మీద మీరు ఉన్నప్పుడు కప్పు కొట్టుకొని వస్తానని చెప్పడం, లేకపోతే బయట అంత స్ట్రాంగ్గా వాయిస్ రేస్ చేయడం కానీ ఇవన్నీ చూసి శేఖర్ భాషలో అది ఫైట్ చేస్తారు, లోపల వాయిస్ రేస్ చేస్తారు అని అనుకున్నాం. కానీ లోపలికి వెళ్ళంగానే వీక్ అయిపోవడానికి గల కారణాలు ఏమైనా ఉన్నాయి? ప్రోటీన్ పౌడర్. ప్రోటీన్ పౌడర్ వీక్ అంటే మొత్తం 14 మందిలో ఏకైక వెజిటేరియన్ నేను. వెళ్లే ముందే నాకు ఇట్లాంటిది ఏదైనా అవుతుందేమో ముందుగా నేను వాళ్ళకి చెప్పా క్లియర్గా. సరే అలో చేశారు వాళ్ళు. బట్ ఆఫ్టర్ 1 వీక్ ఎవరో 4 వచ్చారు, ఇలాగే నల్ల షర్టు నల్ల ప్యాంట్ వేసుకొని అందరు ప్రోటీన్ పౌడర్లు తీసుకెళ్ళిపోయారు, నాది కూడా తీసుకెళ్ళిపోయారు. మిగతా వాళ్ళు ఏదో రకంగా చికెన్లు మటన్లు ఎగ్గులు దీన్ని సర్వైవ్ అవుతున్నారు. బట్ నాకు పోను కొంచెం మెల్లగా వీక్ అవుతున్నాను నేను. సెకండ్ వీక్లో కూడా లాస్ట్ 2 days కొంచెం డల్ అయ్యాను. మేబీ డల్ కూడా కాదు, అది కొంచెం ఎమోషనల్ ఫ్యాక్టర్ ఉండింది. కొడుకు పుడతాడు, అప్రహెన్షన్ ఉండింది, బాబుని చూడాలి, తెలియట్లేదు తను ఎట్లా ఉంది ఏంటి అనేది, అది ఎక్కువగా బ్రెయిన్ ఆక్యుపై చేసింది. మీకు ఆల్రెడీ తెలుసు కదా ఇలా 2 weeks ముందు ఇలా తెలుసు, కానీ ఏం జరుగుతుందో తెలియదు కదా, సేఫ్ గా ఉందా లేదా అనేది చాలా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేది కదా. యాక్చువల్లీ అదేంటంటే 2 వారాల తర్వాత పాప ఇలా డెలివరీ అవుతుంది, ఇలా ఉన్నారని దగ్గరగా ఉన్నారని తెలుసు. కానీ యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఏంటి? నాకు వెళ్ళాలని లేదు ఈ టైంలో అంటే, లేదు నువ్వు వెళ్ళాలని మా ఆవిడే పంపించింది. సరే వెళ్ళు, కప్పు కొట్టుకురా ఇవన్నీ చెప్పారు. సరే మరి అనుకున్నాను, వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అయినా ఇప్పుడు ఒక రోజు అయింది, మనకి డేట్లు తెలియవు కదా. ఓకే ఇవాళ రేపు అలా 13, 14 తేదీలు వచ్చేటప్పటికి మేబీ ఇవాళ డెలివరీ అయి ఉంటుందా, ఏం జరుగుంటుంది ఏం తెలియట్లేదు, ఏం ఇన్ఫర్మేషన్ రావట్లేదు. ఏదైనా వస్తే బిగ్ బాస్ చెప్తారు కదా, ఆ మూడ్లో ఎక్కువ ఉండిపోయాను నేను. సో తర్వాత నాగార్జున గారు రావడం చెప్పడం ఇదంతా జరిగింది.
బట్ ఆ 2 రోజులు మాత్రమే అలా కొంచెం నేను ఒక రకమైన మూడ్లో ఉన్నా, డల్గా. అండ్ దానివల్ల అయితే నేను రావడం కాదు, ఆ 2 రోజులు మినహాయిస్తే ఐ వాజ్ ఫుల్లీ యాక్టివ్. బోల్డ్ అనే అద్భుతమైన పంచులు, జోకులు పోయినాయి, ర్యాంకులు అన్నీ ఆడుకున్నాం అన్నీ. అంటే ఒక త్రివిక్రమ్ మార్క్ స్టైల్ సెటైర్లు కూడా పడ్డాయి. ఆదిత్య ఆల్రెడీ ప్లాన్ చేసుకుని వెళ్ళారా ఇలా ఇలా జోక్స్ వేయాలి అని? మనకు అవసరం లేదు, అవసరమే లేదు, అది న్యాచురల్ ఫ్లో వచ్చేస్తుంది. బట్ అయిన తర్వాత నాకు ఒక రియలైజేషన్ వస్తుంది సెకండ్ వీక్లో, మెల్లమెల్లగా అవుతున్నప్పుడు నాకు పొద్దున లేవగానే కొంచెం తల తిరగడం ఇవన్నీ కూడా అవుతుంది. ఐ నో బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఫుడ్ అని. సో ఎక్కువ రోజులు మనం ఇక్కడ యాక్టివ్గా ఉండలేము అనే విషయం నాకు అర్థమైంది. సో బెటర్ మంచిగానే రావడం. టైంలోనే 2 వీక్ అయిపోకుండా 2 వీక్స్లో వచ్చేది బెటర్ కదా. అయ్యో, ప్రోటీన్ అడిగితే బిగ్ బాస్ కి మీరు ప్రాబ్లం చెప్తే చేసేవాళ్ళు కదా ఏదన్నా? అడిగాను నేను. తర్వాత అభయ్ వచ్చిన తర్వాత అడిగాను, ఇప్పటికైనా ఇచ్చారా, మనం అన్ని పట్టుకెళ్ళిపోయారు కదా అంటే, లేదు ఇప్పటికీ ఇవ్వలేదు. బట్ ఒకవేళ అప్పుడు కూడా నేను ఏదో తమాయించుకొని ఉన్నా కూడా మీరు నన్ను తిట్టుకునే వాళ్ళే తప్ప అన్న పాజిటివ్ నోట్ ఉండేది కదా, ఎందుకంటే డల్ అయిపోతూ ఉంటే. బాడీయే వీక్ అయిపోయిందండి అది. అదే లాస్ట్ 2 days కొంచెం డల్ అయిపోయింది. సోనియా గారితో మీరు స్టార్టింగ్ ఆరెంజ్ విషయాల్లో గొడవలు కానీ ఇవన్నీ చూస్తే కొంచెం డిస్కషన్స్ ఒక పర్ఫెక్ట్ టైమింగ్లో డిస్కషన్స్ పెడతారని అనుకున్నాను. బట్ నామినేషన్స్ టైంలో ఫస్ట్ వీక్ నామినేషన్ కానీ లేకపోతే ఈ 2వ వారం మీరు నామినేషన్లు ఫైటింగ్ కానీ డిస్కషన్ చేయకపోవడానికి గల కారణాలు ఏమైనా ఉన్నాయా వాళ్ళతో? డిస్కషన్ అంటే చాలా తక్కువ. మణికంఠని నామినేట్ చేశాను, చెప్పాను నువ్వు ఎక్కడో ఊరవతలు కూర్చుంటావు అన్నాడు. ఏదో చెప్పాడు, నువ్వు అట్లా అనుకుంటున్నావు, నేను అట్లా అనుకుంటున్నాను, నా మనసులో ఏముంది నువ్వు ఎందుకు చెప్తావు, నా మనసులో ఏమైనా ఉంటే నేను చెప్తాను. దట్ వాజ్ ఏ గుడ్ డిస్కషన్ నాకు తెలిసి. మణికంఠ అండ్ తర్వాత ఎవరు నామినేట్ చేశాను, బేబక్కకి చెప్పా ఇట్లా, అసలే తిండికి లేక ఏడుస్తున్నాను నేను, 2-3 రోజుల క్రితం మిగిలిపోయిన నాన్లు కూడా నేను కాల్చుకొని తింటుంటే స్టవ్ పాడైపోతుంది ఇలా అని చెప్పి. అదే బేబక్కకి మీకు అంత మంచి రిలేషన్ ఉంది, బేబక్కకి ఐ లవ్ యూ చెప్పారు, బేబక్క మీరు జోకులు వేసుకున్నారు, అంత ఫన్నీగా ఉండేవాళ్ళు. సడన్ గా నామినేషన్ ఆమె రీజన్. మీరు ఫస్ట్ ఐ లవ్ యూ చెప్పారంటే అదేదో జోక్గా చెప్పాను, అదేదో సీరియస్గా అనుకుంటారు జనాలు. అన్నిటికన్నా మీరు దాని తర్వాత ఇంకా తమ్నైల్ వేరే రకంగా వస్తుంది తర్వాత. సరే, అది జస్ట్ అంటే దానికన్నా ముందు బేబక్క కూడా అంది, నామినేషన్లోకి వెళ్తేనే మనం లైమ్ లైట్ లో ఉంటాము అన్నట్టుగా ఒక చిన్న హింట్ ఇచ్చింది బేబక్క, కావాలంటే నామినేట్ చేసుకో అని. సో అలా బేబక్క నామినేట్ చేశారు. ఎవరు నామినేట్ చేయాలి ఫస్ట్ వీక్లో? అందరూ మంచిగానే ఉన్నారు నాతోటి. యాక్చువల్గా సోనియాని చేసి ఉండాల్సింది, బెటర్ అయ్యిండేది. బట్ బేబక్క ఒక చిన్న హింట్ ఇస్తే మేబీ అనుకున్నా. నామినేషన్లో ఓట్లు ఎన్ని వస్తాయి చూసుకోవాలి. బేబక్క మీతో అనడం జరిగింది. బేబక్కని అడగండి ఒకసారి ఎప్పుడైనా.